హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు మన సెషన్లో కొత్త టాపిక్ తెలుసుకుందాం. ఎక్కువగా ఇంటర్వ్యూలో అడిగే టాపిక్. సో మన టాపిక్ ఏంటంటే డిఫైన్ 3 P's ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని అడుగుతారు. లేదా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 3 P's ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని అడుగుతారు. అలా అడిగినప్పుడు ఏంటి ఆన్సర్ చేయాలంటే అసలు 3 P's అంటే ఏంటంటే 1 P ఫర్ ప్రాజెక్ట్, another P for program and another P for portfolio. సో ప్రాజెక్ట్ అంటే ఏంటంటే విత్ సింపుల్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ లాస్ట్లో మెన్షన్ చేస్తాను, మీరు ఈజీగా రాసుకోండి, మీకు కూడా గుర్తుంటుంది. సో ప్రాజెక్ట్ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ ఆర్ ఏ టెంపరరీ వర్క్ దట్ షుడ్ బీ కంప్లీటెడ్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైమ్ లైన్ విచ్ మీన్స్ విత్ వెల్ డిఫైన్డ్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ టు గెట్ ఏ గుడ్ అవుట్కమ్ ఆర్ గుడ్ సర్వీస్ ఆర్ గుడ్ రిజల్ట్ ఆర్ గుడ్ యూనిక్ ప్రొడక్ట్. అంటే ఏదైనా ఒక సింపుల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు దాని టైం లైన్, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు రెండు కూడా మనం మెన్షన్ చేసి ఇన్ని మంత్స్లో ఈ వర్క్ కంప్లీట్ చేస్తాము అని ఒక సింపుల్ టెంపరీగా చేసే ప్రాజెక్ట్స్నే ప్రాజెక్ట్ అని అంటారు. సెకండ్ P ఏంటంటే ప్రోగ్రామ్. అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ టుగెదర్ టు అచీవ్ అవర్ గోల్ ఆర్ అవుట్పుట్ ఆర్ ఏ సర్వీస్ ఆర్ ఏ రిజల్ట్. అంటే ఒక ప్రాజెక్ట్ అంటే ఒక టెంపరరీ వర్క్ అని చెప్పాను కదా. సో ప్రోగ్రామ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని కలిపేదాన్ని ప్రోగ్రామ్ అంటారు. సో వీ కెన్ డూ ఏ మేనేజ్మెంట్ ఆఫ్ ఏ మల్టిపుల్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టు గెట్ మోర్ బెనిఫిట్స్. అండ్ థర్డ్ P అంటే ఏంటి? పోర్ట్ఫోలియో. సో పోర్ట్ఫోలియో ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ ప్రాజెక్ట్స్ అలైన్డ్ టు రీచ్ అవర్ స్పెసిఫిక్ గోల్ ఆర్ ఆబ్జెక్టివ్స్ అని మెన్షన్ చేయండి. లేదా ఇంకో సింపుల్ డెఫినేషన్ అంటే పోర్ట్ఫోలియో ఈజ్ ఏ హై లెవెల్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ ప్రోగ్రామ్స్ ఇన్ ఏ కంపెనీ whether they are related to each other or not related to each other, but at last they will produce a goal. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ ప్రాజెక్ట్కి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈజీ ఎగ్జాంపుల్ ఏంటంటే రిసోర్సింగ్ ఆర్ హైరింగ్. అంటే మనం ఏదైనా ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు మనని హైర్ చేసుకుంటారు కదా కొన్ని కంపెనీస్, అదే బెస్ట్ ఎగ్జాంపుల్. దాన్ని ఎలా చెప్తారంటే రిక్రూట్మెంట్ రిక్వైర్స్ 10 సాఫ్ట్వేర్ డెవలపర్స్ విత్ ఇన్ 3 months. అంటే విత్ ఇన్ 3 monthsలోని ఒక డెవలపర్స్ అనేది 10 కావాలంట. సో అది ఒక స్మాల్ ప్రాజెక్ట్. ఎవరికది? హెచ్ఆర్ రిక్రూటర్స్కి అదొక స్మాల్ ప్రాజెక్ట్ షేర్ చేశారు, ఎవరు? క్లయింట్. సో అలాంటి టైంలో దాని గోల్ ఏంటి? హైరింగ్ ఆఫ్ ఏ 10 డెవలపర్స్. వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్? జాబ్ పోస్టింగ్, ఇంటర్వ్యూస్ అండ్ ఆన్బోర్డింగ్. అంటే వాళ్ళని జాబ్ డిస్క్రిప్షన్ పంపించి వాళ్ళకి ఇంటర్వ్యూస్ చేసి వన్స్ వాళ్ళు సెలెక్ట్ అయితే ఆన్బోర్డింగ్ చేయడం కూడా స్కోప్ వస్తుంది. వాట్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్? 3 months. అంటే విత్ ఇన్ 3 months ఈజ్ ద షార్ట్ టైమ్ పీరియడ్ ఆర్ షార్ట్ పీరియడ్ వీ కెన్ హైర్ ఏ 10 డెవలపర్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఏ ప్రాజెక్ట్. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమో ప్రోగ్రామ్కి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైరింగ్ ఆర్ రిసోర్సింగ్ మనం మెన్షన్ చేయొచ్చు. సో దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పాలంటే టాలెంట్ ఎక్వటేషన్ ప్రోగ్రామ్ అని మెన్షన్ చేద్దాం. సో మనకి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది క్లయింట్ నుండి. ఏంటి? ఫర్ ప్రాజెక్ట్ ఏ నీడ్ 10 డెవలపర్స్ అండ్ ప్రాజెక్ట్ బి నీడ్ 10 టెస్టర్స్ అండ్ ప్రాజెక్ట్ సి నీడ్ 10 UX డిజైనర్స్ అని వచ్చింది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ టుగెదర్. కానీ ఇవి సేమ్ ప్రాజెక్ట్స్కైనా అవ్వచ్చు, డిఫరెంట్ ప్రాజెక్ట్స్కైనా అవ్వచ్చు. సో బట్ హైరింగ్ ఏ టీమ్ అనేది చేసుకుంటుంది. డెవలపర్స్ అని ఒక బ్యాచ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేస్తారు, టెస్టర్స్ ఒక బ్యాచ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేస్తారు అండ్ డిజైనర్స్కి ఒక బ్యాచ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేస్తారు. సో ఇట్ ఈస్ సిమిలర్ టు ది ప్రాజెక్ట్. అందుకే ప్రోగ్రామ్ ఈజ్ ఏ మేనేజింగ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్తారు. మన నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే పోర్ట్ఫోలియో అంటే ఏం చెప్పాను? కలెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్ని కంబైన్ చేసి వెదర్ దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అయినా కూడా పోర్ట్ఫోలియోని మెన్షన్ చేస్తాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం సోర్సింగ్ ఆర్ హైరింగ్ అనే యూజ్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి టాలెంట్ ఎక్వటేషన్ ప్రోగ్రామ్. అంటే అదొక ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ హైరింగ్ అనదర్ టీమ్ ఫర్ సింగిల్ ప్రాజెక్ట్ విత్ ఇన్ 3 months అనేది ఇంకో ఎగ్జాంపుల్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ద లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే లీడర్షిప్ క్వాలిటీ బిల్డ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయండి బై యూజింగ్ ద సోర్సెస్ ఆర్ ఎంప్లాయీస్ని చూడండి అని చెప్తారు కదా. సో ఈ పోర్ట్ఫోలియోలోని ఒక టీమ్ని హైర్ చేయడం ఒక ప్రాజెక్ట్కి అంటే ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ కింద వస్తుంది. ఒక టాలెంట్ ఎక్వటేషన్
ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ని చేసి డెవలపర్స్ని, టెస్టర్స్ని, ఇంకా అదర్ డిజైనర్స్ని సెలెక్ట్ చేసుకోండి అనేది కూడా ఒక ప్రాజెక్టే. సో అది ఒక్కసారి అవ్వదు, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కింద సబ్ టాస్క్ కింద చేసి కంప్లీట్ చేస్తారు, అందుకే అది ప్రోగ్రామ్ కింద వస్తుంది. నెంబర్ 3 లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నాం. సో లీడర్షిప్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి చాలామంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని చేస్తారు. సో ఇది కూడా ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్. ఈ 3 కూడా 2 మాత్రమే ఒకటి మ్యాచ్ అవుతుంది. నెంబర్ 3 లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అయినా కూడా ఇవన్నీ కూడా చేసేదే పోర్ట్ఫోలియో. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రాజెక్ట్కి, ప్రోగ్రామ్కి, పోర్ట్ఫోలియోకి మనకి అందరికీ బాగా తెలిసిన ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఏ మీటింగ్ రూమ్. సో బిల్డింగ్ ఏ మీటింగ్ రూమ్కి ఇది ఎలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ వీ రిసీవ్డ్ ఏ ప్రాజెక్ట్ ఫ్రమ్ అవర్ బిజినెస్ ఆర్గనైజేషన్. ప్లీజ్ బిల్డ్ ఏ వీడియో కాన్ఫరెన్స్ రూమ్ ఆన్ 3rd floor విత్ ఇన్ 3 months అని ఒక ప్రాపర్ డ్యూరేషన్ టైమ్ లైన్ ఇచ్చి విత్ సో అండ్ సో బడ్జెట్, బై యూజింగ్ ద సో అండ్ సో బడ్జెట్ అని మెన్షన్ చేస్తే అది మనకి ప్రాజెక్ట్. అండ్ ఆల్సో రిసీవ్డ్ అనదర్ ప్రాజెక్ట్ విత్ రినోవేషన్ ఆఫ్ ఏ కెఫ్టీరియా ఆన్ ది 2nd floor. 2nd floorలో కెఫ్టీరియాని రినోవేషన్ చేయండి, ఆల్రెడీ ఉన్న కెఫ్టీరియాని అనేది ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది. అంటే ఇది ఇప్పుడు ఈ 2 కూడా మనకి ప్రోగ్రామ్కి ఎగ్జాంపుల్. ప్రోగ్రామ్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ మీటింగ్ రూమ్ని 3rd floorలో, కెఫ్టీరియాని 2nd floorలో మెన్షన్ చేస్తే అది ప్రోగ్రామ్కి ఎగ్జాంపుల్. నెంబర్ 3 అప్గ్రేడేషన్ ఆఫ్ రిసెప్షన్ ఏరియా ఇన్ ది గ్రౌండ్ ఫ్లోర్. అంటే ఇక్కడ ఏంటి, బై అప్గ్రేడేషన్ ఆఫ్ ది నెట్వర్క్స్ అన్ని, సర్వర్స్ అన్నీ కూడా రిసెప్షన్లో ఉన్న సిస్టమ్స్ అన్నిటికీ కూడా అప్గ్రేడేషన్ చేయండి అనేది ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది. దాన్ని పోర్ట్ఫోలియోకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో పోర్ట్ఫోలియో ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్. సో ఇక్కడ 3 వస్తాయి. ఎలా అంటే బిల్డింగ్ ఏ మీటింగ్ రూమ్ ఇన్ ది 3rd floor అండ్ రినోవేషన్ ఆఫ్ ది కెఫ్టీరియా ఆన్ ది 2nd floor అండ్ మేనేజ్మెంట్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ ది రిసెప్షనల్ ఏరియా ఫర్ నెట్వర్కింగ్ అండ్ సర్వర్స్. ఈ 3 కలిపి వచ్చేదాన్ని ప్రోగ్రామ్ అని మెన్షన్ చేస్తారు. ఈ వీడియోలో 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. మీకు ఏది బెస్ట్ ఈజీగా ఉంటే అది మెన్షన్ చేయండి. ఇంకా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో కొత్త టాపిక్స్ ఏం కావాలన్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ మనం అది అప్డేట్ చేయొచ్చు, అదే టాపిక్స్. అండ్ ప్లస్ మీరు ఏమైనా ఇంటర్వ్యూ సెట్టింగ్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఆన్సర్స్ కానీ చెప్పలేకపోయినా, ఒక క్లయింట్స్ డిఫరెంట్గా ఇంటర్వ్యూస్ అడిగినా కూడా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే మన నెక్స్ట్ టాపిక్స్లోనే అవన్నీ కూడా మనం కవర్ చేద్దాం. ఈ వీడియో వెరీ యూస్ఫుల్. సో మీరు అందరికీ కూడా షేర్ చేయండి, సో దట్ జాబ్కి, ఇంటర్వ్యూస్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.